చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా సేవలను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ మా గురుగారు ఇవాళ చనిపోయారన్న విషయం తెలియగానే అసలు ఏం చేయాలని తెలియలేదు. మేమిద్దరం వచ్చి ఇక్కడ జాతిరత్నాలు కుక్ విత్ జాతిరత్నాలు షూటింగ్లో ఉండిపోయాము, లేకపోతే వెళ్ళుండేవాళ్ళం. కానీ ఇంతమంది ఇక్కడ స్టాఫ్ని వదిలేసి వాళ్ళ షూటింగ్ని అది చేయడానికి నాకు చాలా బాధకరంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, నేను ఆలీ గారు ఫస్ట్ పిక్చరు అక్కడ చేసాము మేము కన్యాకుమారిలో. అది ఫస్ట్ పిక్చరు ఆయనతో చేసి మళ్ళీ ఆయన పోతూ ఉండగా మేమిద్దరం కలిసి చేయడం అనేది నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఆ విషయం. బట్ ఏం చెప్పాలని తెలియటం లేదు నాకు. నిజం చెప్పాలంటే ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉండడం వల్ల ముచ్చర్ల అరుణ అని తెలియడానికి మా గురుగారు భారతరాజ గారు చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అన్నమాట. అది ఏం చెప్పాలి, ఏం చేయాలని తెలియదు. మనుషులు ఉన్నంతసేపు మనకి ఎక్కువగా తెలియదు, బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఏం చేయలేమండి, ఇవాళ ఉంటాము, రేపొద్దున పోతాం. కానీ ఇవాళ నిల్చొని నేను ఉండి ఇవాళ నన్ను గుర్తించడానికి కారణం మా గురుగారు భారతరాజ గారు. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అట్లాగే కొన్నేళ్ల క్రితం వారి కుటుంబంలో కన్నకొడుకే తను అనారోగ్యం వల్ల చనిపోవడంతో ఇక వారి ఆరోగ్యం క్షీణించి ఇక వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున. సో ఇదేమైనా మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఉన్నంత ధైర్యం ఇవ్వాలని ఒక యాక్టర్గా, భారతీరాజా గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను వేడుకుంటున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. 1977లో విడుదలైన 16 వయత్తినిలే సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోకచిలుక సినిమాకు భారతీరాజా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. మొబైల్